అవునని అంటావు మరి కాదని అంటావు. బాగున్నారు మీరు. జస్ట్ ఏదైనా హగ్గిస్తారా? నా జీవితాంతం మిమ్మల్ని మాత్రం వదిలే పరిస్థితి లేదు ఇక. నేస్తమా ఓ ప్రియ నేస్తమా. హాయ్ అండి. నేను ఇప్పుడే చేస్తాను, చెప్పండి. మీ పక్కన ఒక అమ్మాయి వస్తూ ఉండేది. అవును. తను ఈరోజు రాలేదు ఏంటండి? తనకి కుదరలేదు, రాలేదు. ఆమె పని ఏంటి మీకు? నేను ఆ అమ్మాయిని గాఢంగా లవ్ చేశానండి. తనంటే నాకు చాలా ఇష్టం, అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని. అయితే ఆ మాట అమ్మాయికి చెప్పండి, నాకు ఎందుకు చెప్తున్నారు? ఆ అమ్మాయి చాలా ఇష్టం అండి నాకు. గుండెల్లో చూడమ్మా. ఎలాగైనా సరే మీరు కొద్దిగా నాతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. మీరు డైరెక్ట్గా తనతోనే మాట్లాడచ్చు కదండి, నేనేం మాట్లాడించాలి మీకు చెప్పండి. మీరు నాకు తెలుసా మిమ్మల్ని మాట్లాడించడానికి? తెలీదు, కొద్దిగా హెల్ప్ చేస్తారని. నేనే హెల్ప్ చేయాలి మీకు? ఆ అమ్మాయిని మాట్లాడించే ప్రయత్నం చేయండి కొద్దిగా. ప్రశ్నను ఎవరినే అడగను. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారండి, చాలా మంది అమ్మాయిలు చూశాను, ఎవరు నచ్చలేదు. ఈ అమ్మాయి నాకు చాలా ఇష్టం. మీరు ఎలాగైనా సరే ఈ అమ్మాయిని కొద్దిగా నాకు లైన్ చేయండి మేడం గారు. ఏమండి, మీకు లైన్ చేయడానికి నేను మ్యారేజ్ బ్యూరో అని పెట్టుకున్నానా మీకు పెళ్లి సంబంధాలు చూడటానికి? మ్యారేజ్ బ్యూరో కదండి, జస్ట్ మానవత్వంగా కొద్దిగా హెల్ప్ చేయలేరా ఆ మాత్రం మీరు? నమ్మక తప్పని నిజమైన నువ్వికరావని చెబుతా. మీరు ఒక విషయం చెప్పండి. చెప్పండి. నేను రోజు మీకు ఎదురొస్తున్నాను కదా. అవును. వాస్తవంగా అయితే తన కోసం కాదు, కేవలం మీకోసమే వస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం, అందుకే మీకోసం నేను మీ ఎదురు పడుతున్నాను రోజు. ఇప్పుడు దాకా తనంటే ఇష్టం అండి, తను సెట్ చేయండి అది ఇది అన్నారు. మళ్ళీ అంతలోకి నన్ను మీరంటే నాకు ఇష్టం అండి అని అంటున్నారు. ఏందండి, ఏం మాట్లాడుతున్నారు? మీకేం పిచ్చా? పిచ్చి కాదండి, కొద్దిగా తీగా తీసుకుని కొద్దిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. నాకు చాలా ఇష్టం అండి మీరంటే. ఎలా అండి మిమ్మల్ని ఇష్టపడటం చెప్పండి? ఇప్పుడు దాకా నా ముందలే వచ్చి ఆ అమ్మాయి అంటే ఇష్టం, ఆ అమ్మాయికి నాకు సెట్ చేయండి అన్నారు. మళ్ళీ అంతలోకి మీరు మనసు మార్చుకొని మళ్ళీ నాకు సెట్ చేయండి అంటారు. ఇప్పుడు చూస్తాను, నేను కొద్దిగా చాలా బాగుంటాను కదా. బాగుంటారు. బాగున్నా? నేను నచ్చానా లేదా? నాకు నచ్చలేదు. నచ్చలేదా? నచ్చలేదు. అలా అనకండి, కొద్దిగా మానవత్వంతో ఆలోచించి చెప్పండి ఒక మాట. నేను ఆలోచించి చెప్తున్నాను. మీరు మాత్రం నాకు చాలా బాగా నచ్చారండి, చాలా అందంగా ఉన్నారు. ఈ డ్రెస్ కూడా చాలా క్యూట్ గా ఉంది మీకు. చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా. దానికి బాగానే ఉన్నారండి. ఫస్ట్లో ఏమో ఆ అమ్మాయిని ప్రేమించారన్నారు, ఇప్పుడేమో నన్ను ప్రేమిస్తున్నాను అన్నారు. ఎలా మిమ్మల్ని నమ్ముతాను చెప్పండి? ఎలా నమ్మాలి మిమ్మల్ని? మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. అసలు అసహ్యంలో నుంచి అసలైన ప్రేమ కొడుతుందండి. ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపు. అసలు ప్రేమ అంటే ఏంటో నీకు తెలుసా? దాని ఇల్లు నీకు తెలుసా? నేను డైరెక్ట్గా మీరంటే ఇష్టం కాబట్టి చెప్పలేక తన ప్రేమ ఏంటో తన పేరు పెట్టి మిమ్మల్ని పలకరించే ప్రయత్నం చేశానండి ఈరోజు. అలా వాస్తవంగా మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని గాఢంగా లవ్ చేస్తున్నా. మీకు ఇష్టం ఉంటే సరిపోయిద్దా? నా ఇష్టాలతో నీకు పని లేదా? వాస్తవంగా అంటే మీరు అంటే నాకు ఇష్టం కాబట్టి నాతో మీరు మాట్లాడతారనే ఉద్దేశంతో నేను వచ్చాను. మీరు చక్కగా నవ్వుతారు, చాలా అందంగా ఉంటారు. నా ప్రేమ గీత గోవిందం. మాటలు ఏంటంటే నాకు మైండ్ పోతుంది ఇక్కడ. నేను మిమ్మల్ని అంత సీరియస్గా లవ్ చేస్తున్నానని చెప్తుంటే మీకు మైండ్ పోయేటట్టు నేను ఆ మాటలు. అవును, మీరు నాకు పిచ్చెక్కిస్తున్నారు. పిచ్చంటే ప్రేమేనండి. పిచ్చంటే అయ్యో, మీకు అలా అర్థమైందా? ఎందుకంటే నా మైండ్ తింటున్నారు. నేను మాట్లాడిన దగ్గర నుంచి మీరు నాతో మాట్లాడుతుంటే నన్ను లవ్ చేస్తున్నారని చెప్పి నేను చాలా సంతోషంగా ఉన్నాను అనమాట. నేను మీకు లవ్ చేస్తున్నారని నేను అనుకోవద్దు. మరి ఏమనుకోమంటారు? మీరు దాన్ని ఏం అనుకోవద్దండి. ఇందా నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారని మరి ఇంతలోకి మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నారన్నారు. ఏందండి నా మైండ్ తింటున్నారు? నేను తను అప్పుడే మర్చిపోయి ఇంతకుముందు చెప్పాను కదా, రోజు వస్తున్నది మీకోసమే. నేను నా కోసం వస్తే నాతోనే మాట్లాడాలి. ఇంకొక అమ్మాయి టాపిక్ తీసుకొచ్చి నా కాడే మాట్లాడితే మళ్ళీ నేను ఇష్టపడతాను అనుకున్నావు? నేను మీతోనే మాట్లాడుతుంది.
ఇప్పుడు దాకా అమ్మాయి గురించి నాతోనే కదండి చెప్పారు. నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నా గుండెలో నీ ఉండిపోవా. మీరు కానీ నన్ను లవ్ చేస్తే నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను నేను. ఏది కోసి ఏం కోసిమంటారు? గుండు కోస్తానన్నారు కదా, గుండు కోసి ఇవ్వండి. మరి నా గుండె కోసి మీకు ఇచ్చాను అనుకోండి, మరి మిమ్మల్ని ఎవరు లవ్ చేస్తారు? మీరు ఆటోమేటిక్గా గుండు కోసి చేతిలో పెడితే నేను నమ్ముతాను మిమ్మల్ని. మీరు నన్ను నిజంగానే ఇష్టపడుతున్నారు. నా గుండె నా ప్రాణమే ఇవ్వమంటున్నారు మీకు. అవును. మరి నా ప్రాణం ఇస్తే నన్ను ఎవరు లవ్ చేస్తారు? మిమ్మల్ని లవ్ చేయాలి కదా. అప్పుడు మీరు నా కోసం గుండు కోసి ఇచ్చారని అప్పుడు నమ్ముతాను మిమ్మల్ని. అప్పుడు లవ్ చేస్తాను సిన్సియర్గా మిమ్మల్ని. అంత కఠినంగా మాట్లాడుతున్నారు మీరు. మీకు కొద్ది న్యాయమేనండి. జాలి చూపించవచ్చు కదా నా మీద మీరు. ఉప్పెనంత ఈ ప్రేమకి కుప్పెడంత గుండె. అసలు లవ్ అంటే ఏంటి నాకు తెలియదు. ఫస్ట్ మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నేను లవ్లో పడిపోయా. మీరంటే నాకు చాలా ఇష్టం. అసలు మీరు జోకులు బాగా వేస్తున్నారుగా, నవలాక్స్ వస్తున్నాను. అంటే నా మాటలు మీకు జోకులాగే ఉన్నాయి అంతేనా? అంతే. అంటే మీకు నవ్వు వస్తుంది అనమాట. అవును, నవ్వు వస్తుంది. కొద్దిగా నా పక్క వచ్చి నిల్చండి. హైట్ చూద్దాం, ఇద్దరు సెట్ అవుతాం లేదు చూద్దాం. నా హైట్ మీకు ఎందుకండి? పక్క వచ్చి నిల్చోవచ్చు కదా. ఇప్పుడు నీ పక్కకు వచ్చి నుంచుంటే ఏమైంది అంటారు? హైట్ ఇద్దరు హైట్ చూద్దాం. టాలీ సరే, చేద్దాం. చూద్దాం. నిల్చోండి. సరిపోయింది, బాగా సెట్ అయింది. ఇద్దరు హైట్ చాలా బాగుంది. మీరు కొద్దిగా హైట్ చూద్దామన్నారు, సెట్ చేసుకోవడానికి కాదు. ఫోటో దిగుదాం, సెల్ఫీ తీసుకున్నా. ఒక ఫోన్ मैं देखूं तेरी फोटो 100 बार कुड़े లైన్లో పడ్డామన్నమాట. మీరంటే నాకు ఇష్టమేనండి, కానీ నాతో ఏదైనా నాతో డైరెక్ట్ చెప్పకుండా ఆ అమ్మాయి గురించి వచ్చి నన్ను అడిగారు. ఏంటి, నేను నిజంగానే మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, లవ్ చేస్తాం అనమాట. లవ్ చేస్తున్నా. నాకు కూడా మీరంటే నాకు చాలా ఇష్టం. రోజు మీకు ఎదురు రావడానికి కారణం ఏం తెలుసా? తన కోసం కాదు, మీకోసమే నేను మీ వెంట పడుతున్నాను నేను. కానీ మీరు చెప్పి చాలా బాగున్నారు. మీరు జస్ట్ ఏదైనా హగ్గిస్తారా? నా జీవితాంతం మిమ్మల్ని మాత్రం వదిలే పరిస్థితి లేదు. ఇక ఈ చెయ్యి ఎప్పుడు వదలవుగా? నేను చనిపోయేంత వరకు ఈ చెయ్యి వదలను నేను. నా సర్వస్వం నువ్వే. ఇక నన్ను పెళ్లి చేసుకుంటావా? మరి చేసుకున్నాం, ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నామని అడుగుతున్నా. నేను ఎక్కడ చేసుకున్నా? నీ ఇష్టం, ఆప్షన్ నీకే ఇచ్చా. తెనాలి చేసుకున్నా. చేసుకున్నా, అక్కడ చేసుకున్నా. కానీ చాలా చక్కగా ఉన్నావు నువ్వు, క్యూట్గా ఉన్నావు, చాలా ముద్దు వస్తున్నావు నువ్వు. కానీ నాకు మాత్రం కరెక్ట్గా లైన్లో పడ్డావు నువ్వు. సరే మ్యారేజ్ చేసుకున్నావు అంటున్నావు కదా, సరే మీ నాన్న చేత కట్టం ఏమి ఇప్పిస్తావు నాకు? ఏం కావాలి నీకు? ఏం అవసరం లేదులే, నువ్వు ఉన్నావుగా అదే చాలు. నేను మ్యారేజ్ చేసుకుంటేనే మీ నాన్నగారు నాకు ₹1,00,000 కరెక్ట్గా లైన్లో పడ్డావు నాకు. నేను అనుకున్నా లైన్లో పడతావని అనుకున్నాను, కరెక్ట్గా అలాగే పడ్డావు. లైన్లో పడాలంటే నేను గీత ఏమైనా గీసావా లైన్లో పడటానికి? గీత గీసా, నువ్వు లైన్లో పడతావా లేదని. మ్యారేజ్ చేసుకున్నావు అంటున్నావు కదా, అవును. ఎప్పుడు చేసుకున్నావు? ఇప్పుడు చేసుకున్నావా, రేపు చేసుకున్నావా? రేపు చేసుకున్నావా? సరే పిల్లలు ఎంతమంది కావాలి చెప్పు? ఇద్దరు. ఇద్దరా? ఇద్దరు అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయి అమ్మాయి ఇద్దరు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కదా. అవును. వ్యవహారం చాలా బాగానే ముదురుతుంది. అదేంటి, మనకు ఫ్యామిలీ ఉండాలి కదా. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే మన ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటుంది. ఫ్యామిలీ నడుపుదామని అనుకుంటున్నావు? అవును. అయితే నేను ఇప్పుడు దాకా నీతో మాట్లాడాను కదా, అవును, హుషారుగా. కానీ చాలా బాగా హుషారుగా ఉన్నావు నువ్వు, అందుకే నాకు బాగా ఇష్టం నువ్వు అంటే. నేను జస్ట్ ఇప్పుడు దాకా ఫ్రాంక్ చేశాను అనమాట. ఏంటి ఇది? అసలు ప్రేమ విషయంలో ఫ్రాంక్ చేస్తావా? ఇప్పుడు దాకా నన్ను నమ్మిచ్చావా నువ్వు? నేను ఫస్టే అనుకున్నా, నిన్ను చూడంగానే అనుమానం వచ్చింది నాకు. నువ్వు ఇలా ఫ్రాంక్ చేస్తావా? ఇది ఎప్పటి నుంచి నాకు తెలుసు. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్లో ఫ్రాంక్ చేస్తాను నేను. ఒక వీడియో మీతో చేద్దామని అనుకున్నాను, ఈరోజు కుదిరింది. మీరు కొద్దిగా కూల్గా ఆలోచించండి. ఇక్కడ కెమెరా పెట్టాను, ఒకసారి చూడండి. అక్కడ కెమెరా పెట్టాను చూడండి, కనపడిందిగా. హాయ్ చెప్పండి ఒకసారి. సరే
ఈ వీడియోని నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయమంట ఈ వీడియోని అప్లోడ్ చేసుకోండి, సేపు కష్టపడ్డారు కదా, అప్లోడ్ చేసుకోవడానికి పెట్టుకోండి. చాలా స్వీట్గా ఉన్నారు మీరు. ఓకే, థ్యాంక్ యూ.